సమిశ్రగూడెంలో హాట్ టాపిక్ గా మారిన రజికుల చెరువు. రజికుల చెరువును కబ్జా చేసేందుకు రంగం రెడీనా? చాకిరేవుకు చెల్లుచీటి, రజికుల పిల్లల గొయ్యి చెరువు లూటి. రజికుల జీవనోపాధిపై వైకాపా ముఖ్య నాయకుల ఫిర్యాదు. గత ఎన్నో సంవత్సరాలుగా రజికులకు సేవలందిస్తున్న చెరువుపై వైకాపా ముఖ్య నేతల డేగకన్ను. రజికుల చెరువును శ్మశాన వాటికగా మార్చేందుకు రంగం రెడీ. రోడ్డున పడనున్న రజకులు. రజకులకు అండగా మేమున్నామంటూ భరోసా కల్పించిన కూటమి సభ్యులు పిల్లంగొయ్యి రజికల చెరువును రజకులకే కేటాయించాలంటూ ధర్నా. రజకులకు రక్షణ ఏదంటూ ఎంఆర్ఓకు వినతి పత్రం సమర్పించిన రజకుల సేవా సంఘం సభ్యులు. న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం సమిశ్రగూడెంలో సుమారు 50 సంవత్సరాల నుండి రజకులు గుర్తు చేసుకుంటూ గ్రామ పంచాయతీకి పన్ను చెల్లిస్తున్న రజకుల చెరువును శ్మశాన వాటికకు కేటాయించాలంటూ కొంతమంది అవకాశవాదులు, వైసీపీ నాయకులు ఫిర్యాదు చేయడంతో రజక సంఘాలు మండిపడ్డాయి. ఎవరో ఇచ్చిన ఫిర్యాదుకు ఈ చెరువును శ్మశాన వాటికగా మారుస్తామంటూ అధికారులు హెచ్చరించడం సబబు కాదని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజకుల జనసంఘం అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య అన్నారు. రజకులకు ఈ చెరువు విషయంలో అన్యాయం జరిగినట్లయితే ప్రభుత్వంతో పోరాటం చేయడానికి తామంతా సంసిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఎండి అక్రమ్ మాట్లాడుతూ ఇదే విషయమై రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్కు, కొవ్వూరు ఆర్డీఓకు, నిడదవోలు తహసీల్దార్ దృష్టికి తీసుకువెళ్లామని, రజకులకు ఈ కూటమి ప్రభుత్వం సపోర్టుగా ఉంటుందని అన్నారు. అనంతరం నిడదవోలు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి ఎంఆర్ఓకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఎండి అక్రమ్, ఉప్పులూరి రామ్మోహన్ రావు, టీడీపీ నేతలు గోగినేని శ్రీనివాసరావు, లాలి, జిల్లా రజక సంఘం ఉపాధ్యక్షులు అవిడి సుబ్రహ్మణ్యం, గ్రామ రజక సంఘం నాయకులు కండ్రిగ ఏడుకొండలు, బెక్కవోలు సత్యనారాయణ, కండ్రిగ సీను, ఏ రామకృష్ణ, అత్తిలి రాము, కండ్రిగ బాబ్జీ, కట్టుంగ సత్తిబాబులతో పాటు ఉమ్మడి జిల్లా రజక నేతలు కొమ్మంటి మురళి, బి శ్రీనివాస్, అవిడి సుబ్రహ్మణ్యం, లక్ష్మీ ప్రసన్న, దేవరపల్లి సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. 60 సంవత్సరాల నుంచి వృత్తి చేస్తున్న రజకుల చెరువును కూడా కూటమి ప్రభుత్వంలో ఉండే నాయకులందరూ కూడా మేము ఉమ్మడి జిల్లా రజక సంఘం ద్వారా మేము ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ వీళ్ళకి పట్టలు ఆరబెట్టుకుంటే అనే ప్రదేశం చాలా సానుకూలంగా ఉంది. దీంట్లో వృత్తి చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈరోజు మన అక్రమ్ గారు, అదేవిధంగా రామ్మోహన్ రావు గారు, అదే విధంగా టీడీపీ నాయకులు, ఇంకా పలువురు అందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం ద్వారా ఈ రజక సంఘం సమిశ్రగూడెం వారికి ఎంతో ఉత్సాహంగా మా వంతు సహాయం మేము పూర్తిగా చేస్తామని ముందుకు వచ్చినందుకు రాష్ట్ర రజక సంఘ ప్రధాన కార్యదర్శిగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక సంఘం ద్వారా వారికి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ చెరువు ఎటువంటి పరిస్థితుల్లో మాకే వంచాలి, ఈ విషయంలో కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ పొలిటికల్ లీడర్స్ మాట కనుక విన్ని మాకేమన్నా అన్యాయం చేస్తే ఆమరణ నిరాహార దీక్ష చేయటానికి కూడా మేము వెనుకాడమని, ఇదే విషయాన్ని మా చెరువు మాకే ఉండాలని మన అక్రమ్ గారు కానీ తదితరులందరూ కూడా మినిస్టర్ మన కందుల దుర్గేష్ గారి దృష్టికి తీసుకెళ్తాం. వారు కూడా ఆర్డీఓ కొవ్వూరు, అదేవిధంగా ఎంఆర్ఓ కూడా మాట్లాడటం జరిగింది. అయినప్పటికీ కూడా ఒక స్టెప్ ముందుకేసి రెవెన్యూ యంత్రాంగం వెళ్తే ఎటువంటి పరిస్థితుల్లో మేము సహించాం. పంచాయతీరాజ్ మంత్రి గౌరవనీయులు మన పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి దృష్టికి కూడా తప్పనిసరిగా తీసుకువెళ్తూ ప్రభుత్వం రజకులకు కల్పించిన హక్కుని పోనీయకుండా మేము కాపాడుతామని ఈ రోజునాడు రజకుల చెరువు వద్ద మేము మాట్లాడటం జరిగింది. తండ్రికి అనంతలక్ష్మి అండి. వచ్చిన పెద్దలకి చిన్నలకి అందరికీ నా నమస్కారం. మేము 50 సంవత్సరాలు బట్టి చెరువు కాడ
మా తాత ముత్తాతల కాడి నుంచి చేస్తున్నారండి. మాకు ఇప్పుడు చెరువుకు తీసేసుకుంటా అంటున్నారు. మా పరిస్థితి ఏంటో మాకే తెలుతులేదు. తిరగన్న చోటక లేదండి. అదండి మాకు అనుకూలంగా చేస్తారని మాకే కావాలి. మాకు అన్నిటికి అందరూ పెద్దలు అంగీకరించి మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాం. అదండి. ఈరోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం సమిశ్రగూడెం అనే గ్రామంలో అనాదిగా 45-50 ఏళ్ల నుంచి వృత్తి చేసుకుంటున్న రజకుల చెరువు పిల్లలకు ఈ చెరువు దగ్గరికి మేము రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం రజకుల సంక్షేమం గురించి వారికి వృత్తిపరమైన చెరువు తప్పనిసరిగా ప్రతి గ్రామ పంచాయతీలోనూ కేటాయించమని ఆదేశాలు ఇచ్చి ఇప్పటికి 80 సంవత్సరాలైనా అనేక గ్రామ పంచాయతీలు రాజకీయ కారణాల వల్ల కొన్ని చోట్ల రజకులను తీవ్రమైన ఇబ్బందులు పాలు చేస్తున్నారు. ఇది దురదృష్టకరమైన విషయం. అయితే 892 జీవో 24/9/54లోను అదేవిధంగా 343 జీవో 10/4/78లోను ఇచ్చినప్పటికీ కూడా సుమారు 20 మంది కలెక్టర్లు కూడా అనేక రకాలైన ఆదేశాలు ఇచ్చినప్పుడు కూడా గ్రామ పంచాయతీలు దాంట్లో ఉండే కొంతమంది పెద్దదారులు మమ్మల్ని తీవ్రమైన ఇబ్బందులు పాలు చేస్తున్నారు. అయితే ఈ ఉమ్మడి జిల్లాలో 997 గ్రామాలు ఉంటుండగా 300 గ్రామాలకే చెరువులు ఇవ్వటం, తతిమ గ్రామాలకు చెరువులు ఇవ్వకపోవటం, చెరువు అడిగితే యారా మీకు చెరువు ఎందుకురా, నువ్వు నాకు చేసావా, నువ్వు నాకు చేయలేదు, మీకెందుకు ఇవ్వాలనే ఆలోచనలో ఉంటూ ప్రభుత్వాదేశాలను ధిక్కరిస్తూ ఆదేశాల్లో కూడా కొంతమంది అధికారులు కూడా రాజకీయ నాయకులు తొత్తు అవ్వటం వల్ల మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది. అయితే ఉండి నియోజకవర్గం కాళ్ళ మండలం పెదమెరంలో మన డిప్యూటీ సీఎం గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు వారి ఆహ్వానం మేరకు నన్ను కబురు పంపించారు. నేను ఆయన ప్రత్యేకమైన గదిలో ఒక 25 నిమిషాలు రజకుల సమస్యల గురించి మాట్లాడడం, తర్వాత స్టేజీ మీద కూడా నేను మాట్లాడటం జరిగింది. అయితే మేము అడగడం రజకుల చెరువుల మీద మాన్యువల్ రైట్స్ ఇప్పించాలనే విషయం, రజకుల మీద గ్రామాలలో ఒలే సుబ్బి, ఒలే సచ్చిగా, ఒరే సచ్చిగా, ఒలే ఎంకే అనే పిలుపులు పిలుస్తున్నారు, సాకల సచ్చిగా అని. ఇటువంటి మటుకు పిలిస్తే మేము ఒప్పుకోకూడదు. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో జీవో 38 తీసుకొచ్చి ఎవరైతే ఆ విధంగా పిలిచారో సాక్షిని పెడితే 18 IPC ఇండియన్ పెనల్ కోడ్ 1869 ప్రకారంగా వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకి వెళ్ళమనే ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ విషయాలు కూడా మీరు ఇంప్లిమెంట్ చేయాలి. ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారంటే మాకు ఇప్పుడు ఉదయలక్ష్మి బీసీ వెల్ఫేర్ కమిషనర్ గారు ఇస్తూ డైరెక్ట్ ఆల్ కలెక్టర్స్కి ఇచ్చారు. ఈ కలెక్టర్స్ కాకుండా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్కి ఇస్తూ ఆల్ ఎస్పీలకు ఇవ్వాలని మేము రిప్రజెంటేషన్ పెట్టాం. అదేవిధంగా మీరు ఆ ఉపకారం చేసి పెట్టాలని చెప్పారు. హీ హ్యాస్ గివెన్ ద డిప్యూటీ సీఎం ఆనరబుల్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు హ్యాస్ గివెన్ ద ఎష్యూరెన్స్ టు మీ, వీ హ్యావ్ గివెన్ ద ఆర్డర్స్. మన ప్రభుత్వం వస్తే నేను తప్పనిసరిగా సహకారం చేస్తారని అన్నారు. ఇప్పుడు పంచాయతీరాజ్ మంత్రివర్యులు కాబట్టి, ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు కూడా ఇదే కాబట్టి తప్పనిసరిగా మాకు సహకారం చేస్తారని పూర్తి విశ్వాసంతో ఉన్నాం. ఈరోజు ఈ సమస్య రజకులకు చెరువు ఇచ్చారు సుమారు 40-50 ఏళ్ల క్రితం. అప్పుడులో గ్రామ పంచాయతీ ఏమొస్తుంది, ప్రభుత్వాదేశాల ప్రకారంగా ఈ చెరువును రజకులకు ఇస్తూ గ్రామ పంచాయతీ తీర్మానం చేసింది. ఇది మంచినీళ్ళ చెరువు కాదు, బట్టలు ఉతుక్కునే చెరువు అని తీర్మానం చేసింది. ఆ తీర్మానం ప్రకారంగా మాకు 50 ఏళ్ల నుంచి చెరువు ఇచ్చారు. అయితే ఎంఆర్ఓ గారికి ఇది శ్మశానం ఉందని ఇప్పుడే గుర్తొచ్చిందా? అంతకుముందు ఆ రెవెన్యూ యంత్రాంగం ఏం చేసింది అప్పుడు చూడరా? అయితే 2018లో టీడీపీ ప్రభుత్వం ఏం చేసిందంటే మాకు ఒకసారి వన్స్ ది ట్యాంక్ ఈజ్ అలాటెడ్ టు ద ప్రొఫెషన్ ఆఫ్ రజికాస్ యాజ్ పర్ జీవో 343 ఇట్ ఈస్ ద మ్యాండేట్ గివెన్ బై ద గవర్నమెంట్. ఒకసారి రజకులకు చెరువు తీర్మానం చేయించారంటే దాన్ని రద్దు చేసే హక్కు ఎవరికీ లేదని వారు ఇవ్వడం జరిగింది. ఈ విధానంలో ఇప్పుడు ఇక్కడ 80 ఫ్యామిలీస్ ఆఫ్ రజికాస్ ఉన్నారు, 40 ఉన్నారు. అయితే ఈ రజికాస్కి ఇంకో అన్యాయం కూడా గ్రామ పంచాయతీ చేసింది. ఏంటంటే జరగబోయే 3 సంవత్సరాలకి 72,000 సుమారు 23,000 లెక్కను లీవ్ చేసింది. అయితే ఇక్కడ ఉండే చెరువు ఎంత? 1 ఎకరం 27 సెంట్లు. ఇది 1 ఎకరం 27 సెంట్లు. నేను రికార్డ్ చూసి వచ్చాను. 1 ఎకరం 27 సెంట్లు. 1 ఎకరానికి 7 అడుగులు లోతు కనుక ఉన్నట్లయితే 1,500 రూపాయలు లీజ్ చేయమని అప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్
అజయ్ కల్లాం గారు నా రిప్రజెంటేషన్ మీద ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఎకరం 27 సెంట్లకి దగ్గరగా 72,000 గ్రామ పంచాయతీ ఎలాగేస్తుంది. ఈ వేయటానికి గల కారణం కేవలం రజకుల మీద దురుద్దేశంతోనే ఎలాగేసిందని నేను అనుకుంటున్నాను. ఇట్స్ నాట్ కరెక్ట్. ఇది ఒకటి సవరించాలి. అయితే ఈ రోజు నాడు ఇక్కడికి వచ్చారు కాబట్టి మాకేంటంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ మా చెరువు మాకే ఉండాలి. ఈ చెరువుని ఎటువంటి పరిస్థితుల్లో రెవెన్యూ యంత్రాంగం కనుక ఏదైనా చేస్తే మేము ఆగం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. దాంట్లో అనుమానం ఏమీ లేదు. ఎంఆర్ఓ ఆ విధంగా ఎందుకు చేస్తున్నారు మాకేమీ అర్థం అవట్లేదు. ఈ రోజు ధర్నా కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తాం. ఎంఆర్ఓ గారితో కూడా మాట్లాడతాం. అవసరమైతే ఆర్డీఓతో దృష్టి కూడా మేము తీసుకెళ్తాం. ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్తాం. మాకు న్యాయం జరిగితే రాలి. ఈ రోజు నాడు మన అక్రమ్ గారు కానీ రామ్మోహన్ రావు కానీ ఇతర పెద్దలు కూడా మా సంఘీభావంగా వచ్చారు. వీఆర్ వెరీ హ్యాపీ. రజకులంటే ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఒకళ్ళిద్దరూ ఈర్ష్యాభావంతో ఉన్నవాళ్ళు ఉంటారు ప్రతి దాంట్లోనూ. అందువల్ల మా చెరువు మట్టుకు మాకే ఉండేటట్టు చేయాలని నేను ప్రభుత్వాన్ని, కలెక్టర్ని, ఎంఆర్ఓని, అదేవిధంగా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారిని కూడా నేను, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా నేను కోరుకుంటున్నాను. కట్లయ్య గారు జిల్లా అధ్యక్షుల వారికి, మరి వేదిక మీద ఉన్న రామ్మోహన్ రావు గారికి, లాలీ గారికి, ఇక్కడికి వచ్చిన రజకుల సోదరులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మరి ఇంత సమ్మిశ్రణలో దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే గత 50-60 సంవత్సరాల నుంచి కూడా మేము పుట్టినప్పుడు కూడా ఇది రజకుల చెరువు కిందే ఉంది. మరి అదే దాంట్లో భాగంగానే మేము సర్పంచ్ గా ఉన్నప్పుడు కూడా ఇక్కడ మరి చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ అని చెప్పేసి మనం రజకుల కోసం కమ్యూనిటీ హాల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇదంతా కూడా ఇప్పుడు కావాలని ఒక రాజకీయంగా దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో రజకులు ఇక్కడ ఉండకూడదు అన్న ఉద్దేశంతో వాళ్ళని వేరే రకంగా చేయాలని చూస్తున్నారు. ఇది ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ చెరువులు రజకులదే. ఇప్పటి నుంచి కాదు, మా తాతల కాడ నుంచి ఇది రజకుల చెరువే. ఇక్కడే ఈ ఎండలోనే ఇక్కడే కష్టపడి ఇక్కడే ఎండనక వాననక కష్టపడుతున్న రజకుల గురించి మన సానుభూతి చూపెట్టాలి తప్ప రజకుల్ని ఇక్కడ నుంచి వేరే చోటకి పంపాలన్న ప్రయత్నం అన్నది విరమించుకోవాలా. దీనికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా కూటమి ప్రభుత్వం పూర్తిగా దీనికి మద్దతుగా ఉంది. లాలీ గారు కానివ్వండి, రామ్మోహన్ రావు కానివ్వండి, ఇక్కడ గ్రామంలో పెద్దలందరూ కూడా దీనికి అందరూ కూడా మద్దతుగా ఉన్నారు. కొంతమంది కావాలని దీన్ని ఏదో రకంగా ఇన్ని సంవత్సరాల నుంచి లేనిది, ఇప్పుడు గత 5 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోనే ఉంది. కానీ అప్పటి నుంచి గుర్తుకు రానిది ఈ రోజు వచ్చి కొత్తగా ఇక్కడ శ్మశానం ఉంది, ఇక్కడ ఇది ఉందని చెప్తున్నారు. ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో మేము ఎవరో కూడా శ్మశానం అని ఇక్కడ ఎరగం. కాబట్టి దీని గురించి మేము ఎంత దూరమైనా పోరాడటానికి మన కట్లయ్య గారి ఆధ్వర్యంలో మేము అందరం కూడా, మా గ్రామస్తులు అందరూ కూడా మీకు సహకారంగా ఉంటాం. మీరేమి అధైర్య పడవద్దు. మీరు చాలా కష్టపడి ఊర్లో ఉన్న బట్టలు అవన్నీ ఉతికి మీరు చాలా మీ జీవనం గడుపుకుంటూ ఉంటారు. మీ మీద సానుభూతి చూపెట్టాలి తప్ప ఎటువంటి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని ఈర్షగా చూసి మీరు దోషంగా పెట్టి మీరు ఏదో నలుగురే ఉన్నారు కదా, 10 మంది ఉన్నారు కదా, వీళ్ళు ఏం చేస్తారులే అని చెప్పేసి మనం అగ్రహం కులాల వాళ్ళు ఇబ్బంది పెడితే మటుకు ఎటువంటి ఊరుకునే పరిస్థితి ఉండదు. మీరు దాని గురించి ఏమి కూడా మీరు ఇబ్బంది పడొద్దు. మేము అందరం కూడా సహకారంగా ఉంటామని తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాం. విషయంపై మన గౌరవ మంత్రివర్యులు గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఆయన తక్షణమే స్పందించి మేము ఉండగానే ఆర్డీఓ గారితో మాట్లాడడం కూడా జరిగింది. వాళ్ళు ఎప్పటి నుంచో దాని మీద జీవనం సాగిస్తున్నారు, దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని ఇబ్బంది కలగ చేయవద్దని చెప్పేసి మన గౌరవ మంత్రి గారు చెప్పారు. మంత్రి గారికి కూడా ఈ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ విషయం మీద ఎటువంటి పరిస్థితుల్లో ఎంఆర్ఓ గారు కానీ ఆర్డీఓ గారు కానీ అందరూ కూడా స్పందించి వీళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ నుంచి వేరే చోటకి వెళ్లే మార్గం చేయకూడదని మేము కోరుకుంటాం. గ్రామస్తులుగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా గ్రామం అంతా కూడా ఈ రజకుల వెనకాలే ఉంటది, రజకులకు సహకారం చేస్తుంది. కొంతమంది పార్టీ పరంగా తీసుకొచ్చి ఇంకా పాత ఉన్న దీంతో వాళ్ళు ఇలా చేస్తారు ప్రయత్నం. ఆ ప్రయత్నాన్ని మేము అందరం కూడా కూటమి ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని ఊరుకునే పరిస్థితి లేదు. రజకులకి ఇంకా కావలసిన సౌకర్యాలు కల్పిస్తాం. ఇప్పుడు శ్మశానం కావాలంటే చాలా చోట్ల ఉన్నాయి, ఉన్న శ్మశానాలు శుభ్రం చేసుకొని అక్కడ కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవచ్చు. దానికి కూడా మేము అందరూ సహకారం చేస్తాం. కానీ ఇక్కడే రావాలా, ఇక్కడ ఉన్న 10 మంది కుటుంబాలు రోడ్డు మీద పడాలంటే మటుకు సహించేది లేదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రజకుల సంఘం వెనకాల మేము అందరం కూడా గ్రామస్తులం, గ్రామ పెద్దలు, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, అన్ని పార్టీలు కూడా
అందరూ కూడా సహకారం చేస్తారని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. వేదిక మీద ఉన్న ఇంకా పెద్దలకి, రజక కులస్తులకి నమస్కారాలు. ఇక్కడ ఇష్యూ గత 5 సంవత్సరాల నుంచి వాళ్ళు అధికారంలో ఉన్నారు. ఆ అధికారంలో అప్పుడు వైసీపీ పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తియే ఇవాళ దీని మీద తీసుకొస్తాం జరిగింది. వాస్తవాన్ని దాచిపెట్టి ఎంఆర్ఓని, మిగతా రెవెన్యూ ఆఫీసర్స్ని ఒక తప్పుదావ పట్టించేసి ఈ ఏదైతే స్పందనలో పెడతాం జరిగింది. దాని మీద ప్రెస్కి కూడా నాకు తెలిసినందుకు కొంత తప్పుడు సమాచారం ఇస్తాం జరిగింది వీళ్ళు. అయితే ఇది రజకల్కి సంబంధించింది సరైన సమస్య కాబట్టి ఎన్నో సంవత్సరాల నుంచి వీళ్ళు ఈ చెరువు మీద ఆధారపడి ఉన్నారు. కాబట్టి వేసవకాలం వస్తే కాలం ఎండిపోతుంది, ఈ చెరువు మీద ఆధారపడి ఉంటున్నారు. కాబట్టి వీళ్ళ సమస్య న్యాయమైంది. ఈ సమస్యకి ఇదే శాశ్వత పరిష్కారం. ఇక్కడి నుంచి శ్మశానం అనేది ఎప్పుడు గతంలో లేదు. ఇక్కడ నాకు తెలిసినంత మటుకు మా పూర్వీకులు కూడా ఇక్కడ ఇప్పుడు కూడా శ్మశానం ఉన్నట్టు ఎటువంటి దాఖలాలు లేవని చెప్పారు. అయితే దీన్ని కావాలని ఏదేదో చెప్పి వైసీపీకి సంబంధించిన ఎవరో ఒకళ్ళు ఇద్దరు దీన్ని హైలైట్ చేసి దీన్ని ఏదో ఒక ఇష్యూ కింద చూపించేసి ఈ గ్రామంలో మీద అంటే అన్ని పార్టీల మధ్యలోనూ అన్ని కులస్తుల మధ్యలో కూడా గొడవలు పెడతానికి చూస్తున్నారు. ఇది సరైనది కాదు. అయితే జనసేన పార్టీ దీనికి రజకల్ తరఫు నుంచి రజకల్కే పూర్తి సమర్థన మేము వ్యక్తపరుస్తున్నాం. మినిస్టర్ గారి దగ్గర కూడా ఈ విషయం తీసుకెళ్ళడం జరిగింది. ఆయన కూడా చాలా సానుకూలంగానే స్పందించి దీని మీద పాజిటివ్గానే మాట్లాడటం జరిగింది. ఆడియో వర్తను కూడా మాట్లాడారు. ఆడియో వర్క్ కూడా మొత్తం సమస్య వివరించడం జరిగింది. అయితే దీని మీద మా కూటమి మేము కానివ్వండి, టీడీపీ, మేము, బీజేపీ 3 పార్టీలు కూడా ఈ రజకల్నే సపోర్ట్ చేస్తున్నాం. ఇక్కడ వీళ్ళకి ఈ చెరువు చాలా అవసరమైంది కాబట్టి ఈ చెరువుని ఇలాగే కంటిన్యూ చేస్తే, ఇకపోతే ఏదైతే శ్మశానం ఇష్యూ లేవనెత్తారో ఈ శ్మశానం ఆల్రెడీ లోయనగర్లో ఉంది. దానికి మొన్న కూడా పంచాయతీలో ఒక షెడ్ కడటానికి అక్కడికి ఒక తీర్మానం చేస్తాం జరిగింది. కాబట్టి ఇది అక్కడే జరుగుతుంది. ఏం జరిగినా కూడా శ్మశానం అన్నది లోయనగర్లోనే ఉంది. దానికి కూడా పర్మనెంట్గా ఏదైతే అరేంజ్మెంట్స్ ఉన్నాయో అవి చేస్తాం జరుగుతుంది పంచాయతీ తరఫు నుంచి. కావాలని ఇక్కడ వైసీపీకి సంబంధించిన కొంతమంది దీన్ని ఒక ఇష్యూ కింద క్రియేట్ చేస్తున్నారు. ఇది సరైనది కాదు. మేము జనసేన తరఫు నుంచి మేము రజకల్కే మా సపోర్ట్ ఉంటుంది. ఈ చెరువు ఇక్కడ కంటిన్యూ అవ్వాలన్నది మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నేను రజకుల